హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది దొండకాయ ఉల్లికారం అండి. దొండకాయ ఉల్లికారం ఇష్టం లేని వారు ఉండరు కదా. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. నేను ఆల్రెడీ నా ఛానల్లో గుత్తి దొండకాయ మసాలా కర్రీ పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి అది కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ బట్టే కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. అందుకనే ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే ఎంత ఇష్టంగా తిన్నారో నేనైతే చెప్పలేని మాటల్లో. నాకైతే ఇది ఒక్క పూటకే వచ్చిందండి, రెండో పూటకి కూడా మిగలలేదు. పాపం పిల్లలు వచ్చాకైతే అడిగారు, కానీ నాకు ఒక్క పూటకే వచ్చింది ఇది. చూడండి, మంచి స్ట్రక్చర్తో ఎంత బాగా వచ్చిందంటే కర్రీ, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఒక్కసారి ట్రస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో అందించండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే మనం యాడ్ చేసుకుందాం మసాలాకి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, తర్వాత మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, అవి మొత్తం వేగే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చక్కగా. తర్వాత ఒక 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆవాలు, తర్వాత కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి, ఎక్కువ కాకుండా. మెంతులు ఆవాలు స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను నేను. ఆ దినుసులన్నీ బాగా వేగాలండి. ఆ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం మనం. ఒక 10 నుండి 15 వరకు వేసుకోండి, సరిపోతుంది. నేను మా ఇంట్లో తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నానండి, ఒక 15 వరకు. మీ ఇంట్లో తక్కువ తింటే ఇంకో 10 యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా మనకు సరిపోకపోతే తర్వాత మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది మిక్సీ బౌల్లోకి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేసుకొని, ఉల్లికారం అంటే మనకు ఉల్లిపాయలు ఉండాల్సిందే కదా, అందుకని ఉల్లిపాయలని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నానండి. నేను ఒక 3 ఉల్లిపాయల వరకు వేసుకుంటున్నాను. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నాకు తక్కువ సరిపోతుంది అనుకుంటే ఒక 1 అయితే సరిపోతుంది. నాకు గ్రేవీ ఎక్కువ కావాలని నేనైతే ఒక 3 వరకు వేసుకున్నాను. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని చక్కగా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఆనియన్ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి. ఈలోగా దొండకాయ ముక్కలను అయితే ఇలా 4 పలకలుగా చక్కగా ఇలా గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోండి, సరిపోతుంది. అటు ఇటు ఎడ్జెస్ అయితే తీసేసి ఇలా గుత్తి వంకాయ కట్ చేసినట్టు కట్ చేసుకోండి. మీకు కావాలంటే బార్ స్లైసెస్ లాగా కూడా కట్ చేయొచ్చు, కానీ మనం చూడడానికి తినడానికి కూడా ఇదే బాగుంటుంది. నేను ఇలా పొడి చేసేసుకున్నానండి. ఈ ఆనియన్ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఆ పొడిలోకి ఈ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. మనం అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకుంటే లాస్ట్లో దినుసులు సరిగ్గా మిక్సీ అవ్వండి, అందుకని నేను విడివిడిగా ఇలా వేసుకుంటున్నాను. ఫస్ట్ మసాలా పౌడర్ మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకొని పేస్ట్లా పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడు దొండకాయలు మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కలను వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ముందే మనం ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా ముక్కల్లోకి ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడతాయి. ఇప్పుడు కొంచెం పసుపును కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మనకి దీనికి. ఒకసారి లిడ్ క్లోజ్ చేసి
ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇందులో ఆనియన్ని ఇలా పేస్ట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే నేను పేస్ట్ చేసేసుకున్నాను. చూసారు కదా, దొండకాయలు కూడా చక్కగా ఇలా మగ్గిపోయినాయి కదా. ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను నేను కర్రీకి. తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకుంటున్నానండి. స్లైసెస్లా కట్ చేసుకొని కర్రీలో అక్కడక్కడ చూడడానికి బాగుంటుందని ఇలా అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఉల్లికారం పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి కొంచెం నల్లగా ఉండడం వల్ల మసాలా పేస్ట్ బ్లాక్ కలర్లో వచ్చింది. అలాగే రెడ్ కలర్లో ఉంటే కనుక కర్రీ ఇంకా ఎర్రగా వస్తుంది, చక్కగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెం వాటర్ పోసుకున్నానండి, గ్రేవీలా వస్తుందని. మీకు కావాలంటే వాటర్ పోసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్. నేనైతే వేసుకున్నాను, కొంచెం మనకి కర్రీలోకి చక్కగా కలుస్తుందని అన్నంలోకి. చూసారు కదా, ఇలా దగ్గర పడిపోయిన తర్వాత నేను మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది గరం మసాలా పౌడరు. ఇది కూడా నీకు లింక్ అయితే నేను కింద ఇస్తాను. నేను అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి, వెజ్ కర్రీస్లోకి ఇదే యూస్ చేస్తాను. తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో నేను కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఉప్పు కారం అయ్యి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. లాస్ట్లో ఉప్పు అది సరిపోకపోతే నేను ఉప్పు కూడా వేసుకున్నాను కొంచెం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, మంచి స్ట్రక్చర్తో ఎంత చక్కగా వచ్చిందో. అన్నంలో కూడా చాలా చక్కగా కలిసిపోతుందండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా, తినేయాలని అనిపిస్తుంది. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా చేసేసుకోండి మరి ఇదే ప్రాసెస్లో. ఎంత టేస్టీగా ఉందో మాటల్లో చెప్పలేమండి. చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.